గిరీష్ మళ్ళీ గీన్ ముఖం నేను పెట్టినావు, గీన్ ముఖం ఎట్లుంటుంది ఇక మీకు ముడతలు అర్థమైపోయి ఉంటాయి, చల్లబడ్డ ముఖం అంతే. మళ్ళీ గీన్ పెట్టినవు ఏంది అని అంటే డాట్స్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఏదున్నా డాట్స్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అవు గిరీష్ ముల్లా మునీర్ గాంధీ పెట్టినావు, షబాజ్ షరీఫ్ గాంధీ పెట్టినావు, మన నడిముక్కొంది పెట్టినావు, దునియా పిచ్చోడిది పెట్టినావు, ప్రపంచ పిచ్చోంది పెట్టినావు, ఎందుకు పెట్టినావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇప్పటిదాకా మనము F-35B గురించి మాట్లాడినాం. అది ఏదో ఒక డేటాని అయితే క్యాప్చర్ చేసింది భారత్లో. డేటా క్యాప్చర్ చేయగానే ఇప్పుడు ఇక డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండరు. ఇవాళ ఒక్కొక్క చిట్టా భారత్కి సంబంధించింది ఉన్నది. డేటా కలెక్ట్ చేయగానే ఈడు నిన్ననో మొన్ననో ఈ ముల్లా మునీర్ గాడు నిన్ననో మొన్ననో 2 రోజుల కిందనో 3 రోజుల కిందనో ఏదో కాలేజీలో పోయి మళ్ళా వయలిన్ తీసుకున్నాడు, డ్రమ్స్ తీసుకున్నాడు, దండనగర టట్టనగర దండనగర్ అని చెప్పి మళ్ళీ కాశ్మీర్ మీద కొట్టుడు మొదలెట్టాడు. కాశ్మీర్ ఇది, కాశ్మీర్ అది, కాశ్మీర్ మా జీవిత భాగస్వామం, కాశ్మీర్ లేకపోతే మేము అట్లా, కాశ్మీర్ లేకపోతే మేము ఇట్లా, కాశ్మీర్ కోసం మేము ఏదైనా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఆడి మొత్తం పంచాయతీ అంతా కక్కిండు. మళ్ళా ఇప్పుడు భారత రక్షక బలగాలు చాలా అప్రమత్తంగా ఉండాలా. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపరేషన్ సింధూర్ కాలే అని అంటే ఆపరేషన్ సింధూర్ని భారత్ మొదలెడుతుందా లేకపోతే మళ్ళా పాకిస్తాన్ మొదలెడుతుందా అనే ప్రాపర్ అనాలిసిస్ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలా, ఉంటాయి కూడా. ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ తీసుకోవని అనేది నా గట్టి నమ్మకం. అయితే ఏం మాట్లాడిండు గిరీష్ అంటే కాశ్మీర్ గురించి మాట్లాడిండు. ఫ్రెండ్స్, పహల్గామ్ కంటే ముందు కూడా నా జగలర్ వేన్లలో కాశ్మీర్ ఉంటుంది, కాశ్మీర్ కోసం మేము ప్రాణ త్యాగం చేసినాం, కాశ్మీర్ కోసం మేము పీక్ కట్టలు కట్టినాం అని చెప్పి ముల్లా మునీర్ గారు మాట్లాడాడు. అది మాట్లాడిన 1-2 డేస్కే పహల్గామ్లా నువ్వు హిందువా ముస్లింవా, కాఫిర్వా హిందువా ముస్లింవా అని చెప్పి మరీ చంపినరు. నీ కుటుంబ సభ్యులు, నిన్ను కట్టుకున్న బెటర్ హాఫ్స్, నీ భార్య పిల్లల ముంగట పొట్టన పెట్టుకున్నారు, రక్తపాతం సృష్టించారు పహల్గామ్లో. ఇప్పుడు మళ్ళా ఈడు కాలేజీలో ఏదో మాట్లాడిండు. F-35B నుంచి ఏదైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ వాడికి వచ్చి ఉంటుంది, వాడు వచ్చిండు కాబట్టే ఇది మాట్లాడిండు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, వీడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పటి నుంచి పహల్గామ్ నుంచి కరెక్ట్గా మాట్లాడితే ముల్లా మునీర్ గాడు ఈడే మొత్తం మాట్లాడుతున్నాడు, మొత్తం పని చేస్తున్నాడు, ప్రక్రియ చేస్తున్నాడు, ఈడిదే నిర్ణయ ప్రక్రియ ఉంటుంది, ఈడిదే మొత్తం కార్య సిద్ధాంతం ఉంటుంది. వీడు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. వీడు మడతబడ్డ, ఇక మళ్ళీ నాకు మీరు బ్రాకెట్లో పెట్టుకోరు, ఏం పెట్టుకుంటారు ఇన్ముఖంని, మడతబడ్డ ముదిరిపోయిన యాలాడుతున్న పెట్టుకోరు డాష్. సో అట్లా పెట్టుకొని ముఖం వీడు సైలెంట్గా ఉన్నాడు, ఈడే మాట్లాడుతున్నాడు. అంటే వీడు మళ్ళీ మాట్లాడిండంటే ఏదో ఒక చర్య మొదలవుతుందా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మనం అప్రమత్తంగా ఉండడంలో తప్పు లేదు కదా అని అంట. అయితే గిరీష్ దీన్ని మళ్ళా భారత్ ఎట్లా తీసుకుంటుంది అని అంటే, భారత్ హెచ్చరిక జారీ చేస్తున్న పాకిస్తాన్కి ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరికైనా. ఎందుకు చెప్పాలా, భారత్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో ఒక మాట అన్నది, ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ భారత్ మీద పాకిస్తాన్ గడ్డ నుంచి గిట్లా జరిగిందని తెలిసినా, మాకు భనక్ తగిలినా, మాకు ఆలోచన వచ్చినా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. అంటే నువ్వు ఏ చిన్న గోటి వేల్చినాయట పాకిస్తాన్కి వచ్చి, చిన్న తుచ్చుపటాక వేల్చినాయట, దాన్ని మేము యుద్ధానికి ఆహ్వానం అని అనుకుంటాం, ఆవాహనం చేస్తాం మా శస్త్రాలను అన్నిటినీ అని చెప్పి మోదీ సర్కార్ మొన్ననే ఒక హెచ్చరిక జారీ చేసింది పాకిస్తాన్కి. నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ పాకిస్తాన్. అరే ఓ ముల్లా మునీర్గా, నీ సంగతి మాకు తెలియదురా, అసలు నీ కాశ్మీర్ మీద ప్రేమ ఎందుకు ఉంటుందిరా? ఆల్రెడీ ఆడ మీ దగ్గర సుమారు ఒక 2 కోట్లు 3 కోట్లు 3.5 కోట్లు మీ పాపులేషన్ ఎంత సచ్చిందో నాకు తెలియదు, కానీ మీ పాపులేషన్ ఉంటే ఎంత పీక్తే ఎంత భూమి మీద, నిజంగా చెప్పాలంటే ప్రపంచానికి భారం మీ పాపులేషన్. అయితే మీరు కాశ్మీర్ మీద ఏం ప్రేమరా మీకు? ఉన్నమాట చెప్పాలని అంటే మీకు ఉన్నదల్లా ప్రేమ మొత్తము ఆడికేని పాకే నీళ్ళ మీద, ఆడికేని వచ్చే నదుల మీద. ఆ నీళ్లు మోదీ బంద్ చేసిండు కాబట్టి మీ మోతబరి బంద్ అయి మీ ముఖాలు డాష్ లెక్కైంది. గంతే తప్ప మీకు కాశ్మీర్ మీద ఏం ప్రేమ లేదు, కాశ్మీరీ ప్రజల మీద కూడా పెద్ద కారిపోయే ప్రేమ ఏం లేదు. ఇది వాస్తవమా కాదా ఫ్రెండ్స్? వీడు మాట్లాడతాడు, అరే ఫస్ట్ ఉన్న నీ పాకిస్తాన్ వాళ్ళని చక్కగా చూసుకోరా, వాళ్ళు ప్లాస్టిక్ కవర్లలో గ్యాసులు పట్టుకొని పోతున్నారు పిత్త చాతగాక. నువ్వేంద్రా ఈడ పితాంబరి మాటలు మాట్లాడతావు ముల్లా మునీర్గా? నాకు అర్థం కాదు. కానీ ఎన్ని రోజులనికి ఈ ఫాల్స్ నరేటివ్స్ రన్ చేసుకుంటూ కూర్చుంటారా? ఫాల్తూ మాటలు, పోగడ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారా? నువ్వేం పీక్ కట్టలు కట్టినావు, ఏ యుద్ధాలు గెలిచినావు, నీ మెడల్లో పెట్టుకుంటావు రాను. ఇవాళ నీ బలోచిస్తాన్ నీ దగ్గర లేకపోయా, నీ వజీరిస్తాన్ దగ్గర కూడా మొన్న ఏదో పేలింది, 19 మంది పాకిస్తాన్లు చచ్చిపోయారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా చచ్చిపోయారు అని తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే ఏందిరా? ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఈడు మొత్తం పాకిస్తాన్ వీళ్ళు ఇద్దరు కలిసి, ఇన్ఫ్యాక్ట్ ఈడేంది ఇది ఏం నడుస్తుంది అండి, ఇది ఎల్లాడుతున్న డాష్
అయితే ఈడేం చేసిండు, ట్రంప్ను పిలుచుకొని క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేసిండు. దాని తర్వాత ఏవైతే అమెరికాల రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెట్రా ఆ బిజినెస్ ఏవైతే రేర్ మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ అన్నింటినీ ఈ చైనా దేశానికి తాకట్టు పెట్టిండు వెనకటికి, బలచిస్తాన్ ఎక్సెట్రా ఈ దేశాలు మన ప్రాంతంలో. ఇప్పుడు ఈడు దగ్గర రానిస్తలేడు, ఎందుకంటే భారత్తో బద్దలు వలుగుతున్నప్పుడల్లా ఇక కాశ్మీర్ పోయేటట్టు ఉందని చెప్పి ఇంకి తెలిసిపోయింది, పాకిస్తాన్ వాడికి చైనా వాడికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఈడు ఏం చేస్తుండంటే ఇటు పైసా ఇస్తలేడు, లేదా పెట్టిన పైసా అడుగుతున్నాడు పాకిస్తాన్ని. ఈడేం చేసిండు తెలుసా, ఇగో ఈడు పోయి ఈయన దగ్గర కూర్చున్నాడు, ఈ తాత దగ్గర కూర్చున్నాడు, ట్రంప్ దగ్గర కూర్చొని ఏం చేస్తుండంటే, ఇగో చూడు కాకా నేను ఏం చెప్తున్నా అంటే మొత్తం పాకిస్తాన్ అమ్మకానికి పెట్టినా, నీ కొడుకులు నీ ఖాందాన్లో పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, మళ్ళీ నీ ట్రంప్ జూనియర్కో గాడికో గీడుకో చెప్పు, నా దాంట్లో జర పెట్టుబడులు పెట్టు, నాకు కావాల్సింది బిచ్చం, ప్లేట్లో రూపాయి వేస్తే చాలు, మొత్తం ప్లేటే నీకు ఇస్తా, బంగారు ప్లేట్లలో బిచ్చం అడుగుతా, ఎందుకు నువ్వు రూపాయి వేసేయి నేను నీకు మొత్తం బంగారు ప్లేటే నీకు ఇచ్చేస్తా, మళ్ళీ ఇంకో పూత కూసిన బంగారు ప్లేట్ రెడీ చేసుకొని పెట్టుకుంటా. అంటే ఈడ దునియా మొత్తంలో ఇప్పుడు జియో పాలిటిక్స్లో మీరు అర్థం చేసుకోవాలి ఏందని అంటే, ఈ పెద్ద బిచ్చపోడు ఈ దొంగోడు ఎందుకంటే అంటే ఈడు అన్ని టెక్నాలజీ దొంగతనం చేస్తాడు, గబ్బిలాలు తినేటోడు ఈడు దొంగోడు. ఇగో ఈడేమో మంది దేశాలకే జనాలను తెచ్చుకొని పెద్ద టెక్నాలజీ అని చెప్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వీళ్ళిద్దరికి పంచాయతీ పెట్టడానికే చూస్తాడు, ఎవడు పాకిస్తాన్ వాడు. వీళ్ళిద్దరికి పంచాయతీ అవుతుంది. ఎట్లయితుంది అని అంటే, ఈడ ఆల్రెడీ ఏదో మినరల్స్ దున్నుతున్న మినరల్స్లా మన తాత ఎంటర్ అయ్యిండు, నువ్వు మన ఇద్దరికి ఎట్లా చేస్తావని అంటే, జర చైనాకు ఒక ధమ్కీ రాదని చెప్పి పోయి ముల్లా మునీర్గాడు అంటాడు. ఈడేం చేస్తాడు రా అంటే యాళ్ళాడుతున్న డాష్, ఈడెప్పుడు యాళ్ళాడుతూనే ఉంటాడు, మడత పడిపోతుంది, ఈడ పసరేం ఉండదు ఆడికి. సో ఇప్పుడు అల్టిమేట్లీ ఏమవుతుంది అంటే, వీళ్ళిద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈడు కాశ్మీర్ విషయం మీద ఎందుకు మాట్లాడిండు అంటే, ఏదో ఒక థర్డ్ దేశం ఉన్నది ఈ F-35Bలో. డాట్ కనెక్ట్ చేయండి, చిట్టా నెంబర్ 1 అండ్ చిట్టా నెంబర్ 2. ఈ F-35B ఆగడము, అందులో డేటా డీకోడ్ చేసిన తర్వాత అందులో 35% ఫ్యూయల్ ఉండడము, అదేమో డేటా ట్రాన్స్మిట్ చేయడము, అమ్యునిషన్తో పాటు ఫ్యూయల్ కూడా గట్టిగా ఉండడము, అందులో ఏం ప్రాబ్లమే లేదు, సాంకేతిక లోపమే రాలేదు. భారత్ ఒక ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయినాక దాన్ని జామ్ అయిన తర్వాత భారత్ దాని మీద నిఘా పెట్టిన తర్వాత రష్యాను పిలిపించుకున్నాడు, దాన్ని మొత్తం డీకోడ్ చేసుడు, అమెరికా బ్రిటన్ తిత్తరబిత్తరవుడు, దాని తర్వాత ఈ అడ్డమైనడు మళ్ళా కాశ్మీర్ విషయంలో మాట్లాడు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, డాట్స్ కనెక్ట్ చేయండి. నాకు తెలిసి మన రక్షక బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి ఈసారి, చాలా చాలా దృఢ సంకల్పంతో ఉన్నాయి. బిడ్డ నువ్వు రా, నీ బద్దలు వలగొట్టకపోతే చూడు ఈసారి అని అనేది ఒక దృఢ సంకల్పంలో ఉన్నాయి ఇలా రక్షక బలగాలు. మనోడు ఏదో మాట్లాడండి కాశ్మీర్ మీద మాట్లాడంగానే మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి ఏమైందో, దగ్గర 3,000 గన్లు 50,000 కార్ట్రిడ్జ్లు దొరుకుతాయి రెడీ చేస్తే. మొహరం కంటే కొన్ని రోజుల ముందు 300 ఫైర్ ఆర్మ్స్, 50,000 క్యాట్రిడ్జెస్ ఫ్రమ్ ఏ హౌస్, ఇంట్లోనే ఫ్యాక్టరీ చేసేసిండాడు. హకీమ్ సలావుద్దీన్ అరెస్ట్ అయ్యాడు. హకీమ్ సలావుద్దీన్ ఇప్పుడు ఎవడు? టెర్రరిస్టులకు మతం లేదు, మళ్ళీ దొరికినోడు ఎవడు? ఇప్పుడు ముస్లిమే. ఇంత గన్లు ఉన్నాయి పెట్టుకుని కూర్చున్నారు అని అంటే అసలు మీరు గుర్తు చేసుకోండి. మేజర్ పవన్ కుమార్ ఏమని ట్వీట్ చేసిండు తెలుసా? నీ ముక్కు కింద ఇంత పెద్ద గన్లది పెట్టుకొని కూర్చొని ఉన్నారు. 0.5 వార్ ఇది, భారత్లో జరుగుతున్న 0.5 ఇట్లా పెడతారు ఫ్రెండ్స్. 1 ఫ్రంట్ పాకిస్తాన్, 2.0 ఫ్రంట్ బంగ్లాదేశ్, 3.0 చైనాను కలుపుకుంటే 3.0. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే 3.5 వార్, 3.5. అగర్ మీకు పాకిస్తాన్తో ప్రాబ్లం ఉంది కాబట్టి 1.0 ఫ్రంట్ అంటారు. మీకు బంగ్లాదేశ్తో ప్రాబ్లం ఉన్నది అనుకో, దీనికి +1 యాడ్ చేస్తాం, దాన్ని 2.0 అంటాం. చైనా ఉంది కూడా కాబట్టి దీనికి ఇంకొకటి యాడ్ చేస్తాం, దీన్ని 3.0 అని అంటాం. కాకపోతే ఇవి ఎక్స్టర్నల్గా వచ్చినాయి మనకంతా, ఇవన్నీ మనకు ఎక్స్టర్నల్గా వచ్చినాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏమనంటే, ఎక్స్టర్నల్గా వచ్చిన దానికంటే ఇది ఇంటర్నల్లో 3,000 గన్లు పెట్టుకొని కూర్చోటున్నాడు, 0.5 క్యాట్రిడ్జెస్. సో ఇన్ని గన్లు పెట్టుకొని వాడు ఆడ కూర్చొని ఉన్నాడు అని అంటే భారత్ యొక్క సివిల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేద్దామని అనేది కదా, ఒక సివిల్ వార్ చేద్దామని అనే కదా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఊకోడు, బద్దలు వలగొడతాడు, అది వేరే విషయం. బికాస్ ఈజ్ అ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఒకసారి ఆలోచించురు ఫ్రెండ్స్, లేకపోతే మనమందరం అనుభవిస్తాం. భారత్ మాతాకి జై. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి F-35B నుంచి ఇప్పుడు దొరికిన గన్ల దాకా. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.